సినీగోయర్.com ప్రేక్షకులకి చైతన్య ప్రసాద్ గీత రచయిత నమస్కారం. అస్సలు పాడడం రాదు, అందుకని రాస్తాను, లేకపోతే సింగర్ని అయ్యేవాడిని. నాది పూర్తిగా తెలుగు ఛందస్సులు, వాటి మీద ఉన్న అన్ని రకాల ఛందస్సులు నేను రాయగలను. దానివల్ల లయ గేయ పద్ధతి నాకు బాగా పట్టుబడింది. దానివల్ల పాట రాయగలుగుతున్నాను. అదర్వైజ్ వచన కవిత్వం రాసుకునేవాడిని. ఛందస్సుల మీద ఉన్న కమాండ్ వల్ల నేను ట్యూన్ని పట్టుకోగలుగుతున్నాను. పాట ఫస్ట్ వినడం మొదలు పెడతాం మనం చిన్నప్పుడు. వినడంలో దాంట్లో గొప్ప ఆకర్షణ ఉంది గేయంలో. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా పాట వింటే దానికి రిథమిక్గా ఊగే పని మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం కదా. పాటలో ఉన్న ఆకర్షణ అది తప్పించుకోలేకపోయాను నేను కూడా. పైగా నాకు ఇంట్లో మా ఫాదర్ పద్యాలు బాగా పాడేవారు, మా అమ్మ కూడా బాగా పాడేది పద్యాలు. వాళ్ళ పూజ అంటే వాళ్ళకి మంత్రాలు చదవడం కాదు, రిలేటెడ్ ప్రబంధాల్లోంచి పద్యాలు పాడడం మా ఫాదర్ చేసేవాడు. ఆయన ఎలుగెత్తి పాడేవాడు, నేను నిద్ర మంచం మీద ఉండి అవన్నీ వినేవాడిని. ఆ గాన ఫణితి నాకు గొంతులోకి రాలేదు, కానీ ఇక్కడ పట్టేసింది. నేను మొదట పద్యాలు రాశాను ఛందస్సులో. 8th క్లాస్లో ఉండగానే రైటింగ్ మొదలైంది. ఛందస్సు అప్పుడే చెప్పారు, యమాత రాజపానస బర్ణభవరవ, వాటి ఏదో కొంచెం ఆ మ్యాథమెటిక్స్ అట్రాక్ట్ చేసినాయి. రాయడానికి ట్రై చేశాను. అది క్లాసులో కూర్చుని బెంచ్ మీద పెన్తో రాసేసి చెరిపేసి రకరకాల విన్యాసాలు. మొదటిసారి గీత పద్యం రాయగలిగినప్పుడు నన్ను ఇంట్లో బాగా అప్రిషియేట్ చేశారు మా ఫాదర్. అక్కడ నుంచి ఆయన ఏం చేసేవాడంటే, ఒక మంచి పద్యం చదివి ఇలాంటి పద్యం ఒకటి రాయి అనేవాడు. దాన్ని రాయడానికి నేను ట్రై చేశామండి. పెర్ఫెక్షన్ ఉండదు కదా అప్పట్లో. ఆ అభ్యాసం నాకు ఇంకా రోజు అదే ధ్యాస అయిపోయింది. బాగుంది. నిజానికి మా పేరెంట్స్ పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు. మా ఫాదర్ చదువుకున్నది 10th క్లాసు, మా మదర్ 5th ఎప్పుడో ఆపేసింది. వాళ్ళు, మా ఫాదర్ వ్యాపారం చేసుకునేవారు. అయినా కానీ ఇంట్లో ఒక రకమైన వాతావరణం ఉండేది. అదే లేకపోతే నాకు కవిత్వం వచ్చేది కాదు. అలాగే మా ఊళ్ళో కూడా, అది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పక్కనే ఉన్న వేళంగి మా ఊరు. ఆ వేళంగిలో ఏంటంటే సంవత్సరం అంతా ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం జరుగుతూ ఉండేది. హరికథలు, బుర్రకథలు, నాటకాలు, వాటన్నిటికీ అటెండ్ అయిపోయామండి. అలా భారత రామాయణాలు కొట్టిన పిండి అయిపోయింది. ఆ సాంస్కృతిక వాతావరణం, మా ఇల్లు, మా ఊరు, మా గురువులు, వాళ్ళు పెట్టిన భిక్ష నిజానికి దారుణం అండి. ఇది చాలా మనమే అపకారం చేసుకుంటున్నాం. పిల్లల్ని బాగు చేస్తున్నామని చెప్పి ఒక సొసైటీని, మనిషిలాగా ఉండే సొసైటీని యంత్రంగా మార్చేస్తున్నాం మనం. అది అన్యాయం అండి. కొంతలో కొంత సినిమా అనేది, లేకపోతే టీవీ అనేదో రక్షించాలి వాళ్ళని. కానీ అక్కడ కూడా ఒక క్లాసికల్ డ్యాన్స్ వచ్చిందంటే వెంటనే ఛానల్ మారుతుంది. దాన్ని మనవాళ్ళు దాన్ని ఆకర్షణీయంగా తయారు చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పటికీ దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు. దాన్ని ఆకర్షణీయంగా చెప్పిన కె. విశ్వనాథ్ గారు ఉన్నారు, బాపు గారు ఉన్నారు. వాళ్ళు ఆ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ని కొంచెం మోడర్నైజ్ చేసి చూపిస్తే మనం చూస్తున్నాం కదా. అలాంటి ప్రయత్నం స్టేజ్ మీద జరగట్లేదు. ఈ కళారూపాలను ప్రోత్సహిస్తున్న మీడియాలో కూడా, ప్రభుత్వ మీడియాలో కూడా జరగట్లేదు. దానివల్ల ఏమవుతుంది, పిల్లలు సినిమా పాటలకే డ్యాన్స్ చేస్తూ దానికే పరిమితం అయిపోతున్నారు. ఈ మధ్య ఇంకా ఘోరం జరుగుతుంది. పిల్లలకి మధ్య పోటీ పెట్టి వాళ్ళిద్దరితో తిట్టుకుంటుంటే ఆ వినోదాన్ని మనందరికీ చూపిస్తున్నారు. అది చూసి తట్టుకోలేకపోతున్నానండి నేను. తల్లిదండ్రులు ఒక పక్క హింసిస్తుంటే మీడియా ఇంకో పక్క పట్టుకుని హింసిస్తుంది పిల్లల్ని. ఇది మారుతుందని నేను అనుకుంటున్నాను, ఆశావాదిని కనుక. నేను ఎప్పుడు వాళ్ళని ర్యాంకుల కోసం వాటి కోసం చెప్పలేదండి. చదవండి, చదువు వల్ల ఉండే ఉపయోగాలు చెప్పాను. మీ క్లాస్ పుస్తకాలతో పాటు పక్క పుస్తకాలు కూడా చదవండి. మీకు యాటిట్యూడ్ ముఖ్యం. మీ చదువు కన్నా కూడా జీవితం పట్ల, మనిషి పట్ల, సొసైటీ పట్ల, మీ పట్ల కూడా యాటిట్యూడ్ ఇంపార్టెంట్. ఈ చదువు అంటారా, మీ ఓపిక కొద్దీ చదవండి, చదివితే బాగుపడతారు, అంతే. అంతకుమించి నేను ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళు ఏ రంగాల్లో స్థిరపడదలుచుకుంటే ఆ రంగాల్లో వాళ్ళు స్థిరపడచ్చు. నేను అసలు సైన్స్ స్టూడెంట్ని ఇంటర్మీడియట్ వరకు. ఇంటర్ తర్వాత అక్కడ బాగా సాహిత్యం బాగా ముదిరి ఇంటర్ పరీక్షలు తప్పాను. అప్పుడే నాకు 3 పుస్తకాలు ఫస్ట్ ప్రైజ్గా ఇచ్చారు నా కవితకి ఇంటర్మీడియట్లో. అది నా జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన అన్నమాట. వైతాళికులు, అమృతం కురిసిన రాత్రి,
ఈ నారాయణ రెడ్డి గారిది మనిషి చిలక అని ఒక పుస్తకం ఇచ్చారు. ఆ వైతాళికుల్లో అమృతం కురిసిన రాత్రిలో నేను కొట్టుకుపోయాను ఆ పరీక్షల సీజన్లో. సరిగ్గా చదవలేదు, పరీక్ష తప్పాను. ఆ తర్వాత పరీక్షలు రాయడం కోసమని ఆ ఖాళీ ఉన్న టైంలో ఒక పక్కన కవిత్వం రాసేవాడిని, ఒక పక్కన చదువుకునేవాడిని. ఒక సబ్జెక్ట్ తప్పినందుకు అలాగే ఇష్టం లేదు నాకు కంపార్ట్మెంట్ అని చెప్పి అన్ని సబ్జెక్ట్స్ మళ్ళీ రాసి పాస్ అయిపోయాను. ఇంకెందుకు ఈ సైన్స్ గ్రూపు, సైన్స్ నేను ప్రైవేట్గా నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఆర్టికల్స్ చదువుకోవచ్చు, సాహిత్యాన్ని ఎందుకు చదవకూడదు అనే ఒకానొక భ్రమలో కాకినాడ పిఠాపురం రాజా గవర్నమెంట్ కాలేజీలో చేరాను. నా సర్టిఫికెట్లు అవి చూసి సైన్స్లోనైనా సరే నాకు తెలుగు మెయిన్గా బిఏలో సీట్ వచ్చింది. పిఠాపురం రాజా కాలేజీలో ఒక వాతావరణం ఉండేది. అది ఫేమస్ కాలేజీ. మామిడిపూడి వెంకటరంగయ్య గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వీళ్ళంతా పనిచేసిన కాలేజ్ అది. ఆ కాలేజీ నన్ను పూర్తిగా మార్చేసింది. నేను విద్యార్థి ఉద్యమాల్లో చాలా యాక్టివ్ అయిపోయాను. రోడ్లు ఎక్కాను, లాఠీ దెబ్బలు తిన్నాను. అని ఒక పక్కన ఈ తెలుగు సాహిత్యం లైబ్రరీలో ఎక్కువ గడిపేవాడిని. క్లాస్కి వెళితే నాకు సరిపోయేది కదా వాళ్ళు ఇచ్చే మెటీరియల్. అక్కడ కూడా తెలుగు మెయిన్గా పాఠాలు చెప్పేవాళ్ళు కూడా ఆ కరికులంను మొత్తం మార్చాలని నా ఉద్దేశం. మోడర్న్ పోయిటరీ అంటారు, ఒక్క మోడర్న్ పోయిటరీ ఉండదు. ఏదో రామప్ప టెంపుల్ గురించి రాసిన పద్య కావ్యం ఉండేది మాకు, అది మోడర్న్ పోయిటరీ అనేవారు. అందులో ఏ మోడర్న్ ఇది ఉందో నాకు అర్థమయ్యేది కాదు. అందుకని లైబ్రరీకి అంకితమయ్యాను, క్లాస్కి వెళ్ళేవాడిని కాదు. నువ్వు రాకు బాబు అనేవారు మా లెక్చరర్స్ కూడా. ఎప్పుడైనా డౌట్స్ ఉంటే వాళ్ళ డిపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వచ్చేవాడిని. ఆ వాతావరణంలో ఉండగా హైదరాబాద్లో పరిచయాలు పెరిగినాయి. విద్యార్థి ఉద్యమంలో ఉన్నాను కదా, నాకు ఇక్కడ అన్నపనేని గాంధీ గారు, కార్టూనిస్ట్ మోహన్, కార్టూనిస్ట్ శ్రీధర్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యారు. అప్పుడే లెక్చరర్ అవుదాం అనుకునేవాడిని. తెలుగులో పిహెచ్డీ చేసి కృష్ణశాస్త్రి గారి మీద థీసిస్ రాసి డాక్టర్ అని అనిపించుకుని పాఠాలు చెప్దాం పిల్లలకి అనుకునేవాడిని. కాదు, జర్నలిస్ట్గా నువ్వు పనికొస్తావు, ఇటు రా అని చెప్పింది నాకు వాళ్ళే. అక్కడికి నేను అప్పుడు ఉదయం టైంలో రాలేకపోయాను, లేటుగా వచ్చాను. స్టూడెంట్ ఫెడరేషన్ మ్యాగజైన్కి వర్కింగ్ ఎడిటర్గా వచ్చాను హైదరాబాద్. ఆ పనిచేసే రోజుల్లోనే ఒక ఆర్టికల్ రాశాను. ఆర్టికల్ విశాలాంధ్ర పేపర్లో వచ్చింది. అది గజ్జల మల్లారెడ్డి గారు చదివారు. ఆయన కోపం వచ్చింది. ఆయన ఆంధ్రభూమి చీఫ్ ఎడిటర్గా ఉండేవారు అప్పుడు. కోపం వచ్చి వీడెవడో అసలు ఈ దశాబ్దపు ఉత్తమ గీతం అని రాశాను, ఇంత పొయిటరీ నేను రాస్తే వీడెవడో వేరే పాటని ఉత్తమ గీతం అని రాశాడు, వాడిని పిలవండి, వాడిని మాట్లాడాలని పిలిపించుకున్నారు. ఏమయ్యా నువ్వు నా కవిత్వం తెలుసా నీకు, నువ్వు స్టేట్మెంట్ ఇచ్చేసావు ఈ దశాబ్దపు ఉత్తమ గీతం అని వేరే వాళ్ళకి, అంటే మీ కవిత్వం నేను చదవకపోవడం ఏంటండి అని టకటక ఆయన పోయమ్స్ చదివాను. తాతల ముత్తాతల చత్వారపుటద్దాల నుంచి వర్తమాన సారస్వత వైవిధ్యం పరీక్షించు జడబుద్ధులు శ్రీశ్రీ గురజాడలు కవులేనాయని అనుమాన నివృత్తి కొరకు అప్పకవికి రాశారట. లతికాంత శశికాంత సితకాంతి హస్తాల పాన పాత్రిక ఉషో బాల కానుక తెచ్చి కదలిపోయే నిసికి కైమోడ్పులర్పించు ఈ రేయి నను వీడి వెళ్ళబోకుము సఖ అని మగ్ధూం పోయంకి ఆయన చేసిన ట్రాన్స్లేషన్ అది. ఇలాగ టకటక చెప్పేసరికి ఆయన కూర్చో అన్నాడు. నా దగ్గర పని చేస్తావా అని అడిగారు. ఉద్యోగం ఇస్తే ఎందుకు చేయనండి, ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే స్టూడెంట్ ఫెడరేషన్ మ్యాగజైన్కి పని చేస్తున్నానండి. అదేం ఫుల్ టైం చేయక్కర్లేదు, దాన్ని నువ్వు ఎప్పుడన్నా చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తాను, నా దగ్గర చేరు అన్నారు. ఓకేనండి అన్నాను. అయితే వెళ్ళు అని చెప్పి డెస్క్ దగ్గర కూర్చోబెట్టేశారు డైరెక్ట్గా. ఏం టెస్టులు లేవు, ఏమీ లేవు. అక్కడ నుంచి ఆంధ్రభూమిలో 2 ఏళ్ళు పనిచేశాను.